ఓకే. సో ఈ విధంగా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో ఏ క్వాంటిటీ ఇచ్చినా కానీ రాయాలి. ఇక్కడ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు ఎస్బిటిఈటిలో అడిగేటువంటి 3 మార్క్స్ క్వశ్చన్ అయినా కానీ 3 మార్క్స్ క్వశ్చన్ అయినా కానీ వర్క్ రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ అన్నప్పుడు వర్క్ అంటే దాని యొక్క ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే న్యూటన్, డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి మీటర్ రాస్తాం. న్యూటన్కి వచ్చేసరికి ఇక్కడ 1 kg/m/s. ఇది ఇంపార్టెంట్ బిట్. 1 N ఈక్వల్ టు 1 kg/s². సో దాన్ని కన్వర్ట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే. సో దాని నుండి ఎంఎల్టీ క్లియర్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైము. ఇక్కడ మాస్ కేజీ ఉంది. ఓకే. సో కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఏది ఉంది? 1 అనేది ఉంది. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ ఏముంది ఇక్కడ? మీటర్ స్క్వేర్ అనమాట. సో లెంత్ కి పవర్ కోఎఫిషియంట్ 2 అనమాట. నెక్స్ట్ టైం అంటే సెకండ్స్. టైంకి యూనిట్ ఏంటండి? సెకండ్స్ అనమాట. సో సెకండ్స్ కి పవర్ కోఎఫిషియంట్ ఏముంది? -2 ఉంది. సో ఈ విధంగా మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తాము. అదే నేను లాస్ట్ క్లాస్ లో కూడా మీకు ఏరియా, వెలాసిటీకి, యాక్సలరేషన్కి, వాల్యూమ్కి చెప్పారు. ఓకే. సో నెక్స్ట్ మీరు ఇది చేయండి ఒకసారి. నెక్స్ట్ బిట్ నేను చెప్తాను ఏంటి అంటే, నోట్ ఆన్ ద బిట్. డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ పవర్. డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ పవర్. పవర్కి డైమెన్షన్స్ చెప్పండి. పవర్ అంటే ఏంటి? ఎనీబడి టెల్ మీ. మీకు కాలేజీలో చెప్పారా లేదా? పవర్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి. తెలియదు. ఓకే. మాట్లాడలేదు అంటే దానికి తెలియదు అనే అర్థం. మనం చాలా మంది పవర్ పవర్ అని చూస్తున్నాం. షార్ట్ పవర్ అవచ్చు, మెకానికల్ పవర్ అవచ్చు, హైడ్రాలిక్ పవర్ వచ్చు, ఏదైనా కానీ. పవర్ అంటే వర్క్ డన్ పర్ టైం. వర్క్ పర్ టైం. వర్క్ పర్ టైం అంటే ఒక ఒక టైంలో ఎంత నువ్వు వర్క్ చేయగలిగావో అదే పవర్. ఈ యొక్క పవర్ అంటే అదే వర్క్ బై టైం అన్నమాట. డెఫినేషన్ వచ్చేసరికి వర్క్ డన్ పర్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ద పవర్. వర్క్ డన్ ఆర్ లేదంటే రేట్ ఆఫ్ వర్క్. రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పవర్ అంటారు. సో పవర్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి డెఫినేషన్ ఏమో రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ ద పవర్. రేట్ ఆఫ్ వర్క్ అంటే పవర్ అండి. నెక్స్ట్ లేదంటే వర్క్ డన్ పర్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ద పవర్ అంటారు. ఫార్ములా పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సింబాలిక్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి పవర్ ని P తో రిప్రజెంట్ చేస్తారు. వర్క్ అంటే W బై టైం. టైం అంటే T తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫార్ములా. ఓకే. డెఫినేషన్ వచ్చింది, ఫార్ములా రాసావు, దాని నుంచి నీకు యూనిట్ రావాలి. యూనిట్ వచ్చేసరికి వర్క్. వర్క్ అంటే నేను ప్రీవియస్ గా చెప్పా ఏంటది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ బై టైం అని చెప్పాను. డిస్ప్లేస్మెంట్ ఆర్ టైం. ఓకే. సో దీనికి ఇప్పుడు సింప్లిఫై చేయండి. నాకు ఆల్రెడీ నేను చెప్పా ఫోర్స్ యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ అనేది తెలుసు, డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటి మీటర్ అనేది తెలుసు, టైం యూనిట్ ఏంటి సెకండ్. సో పవర్కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్. యూనిట్ ఆఫ్ పవర్ SI యూనిట్ వచ్చేసరికి న్యూటన్ మీటర్ పర్ సెకండ్. చాలా ఇంపార్టెంట్ బిట్. పవర్ హ్యావింగ్ ద యూనిట్ ఆఫ్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఈ ఇందాక ఒకటి చెప్పా, 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ 1 న్యూటన్ మీటర్. 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. ఓకే. 1 న్యూటన్ మీటర్. సో కాబట్టి ఇక్కడ న్యూటన్ మీటర్ అంటే ఇక్కడ నేను నాకు ప్రీవియస్ గా చెప్పాను 1 జౌల్. ప్రీవియస్ ఫస్ట్ దాంట్లో చూడండి ఇక్కడ జౌల్. 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. సో ఇక్కడ న్యూటన్ మీటర్ ఉన్న ప్లేస్ లో మనం ఇక్కడ జౌల్స్ రాయొచ్చు. న్యూటన్ మీటర్ ఉన్న ప్లేస్ లో జౌల్ అనేది రాయొచ్చు. సో జౌల్ పర్ సెకండ్. సో పవర్ యూనిట్ ఏంటండి అంటే
జౌల్ పర్ సెకండ్. ఇది ఒక యూనిట్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. రెండోది జౌల్ పర్ సెకండ్. ఈ జౌల్ పర్ సెకండ్ ని ఏమంటారు అంటే వాట్ అని అంటారు. WATT, వాట్. జౌల్ పర్ సెకండ్ అంటే వాట్ అంటారు. సో ఇక్కడ ఇంకో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ఇక్కడ చూడండి ఎన్ని బిట్స్ వచ్చినాయో. పవర్ అంటే వర్క్ పర్ టైమ్ ఈజ్ ద పవర్. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఫోర్స్ కి యూనిట్ ఏంటి న్యూటన్, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్ ఏంటి మీటర్, టైం కి యూనిట్ ఏంటి సెకండ్. సో దాని నుండి మనకి యూనిట్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అయింది. 1 న్యూటన్ మీటర్ ఈక్వల్ టు 1 జౌల్. ఇది ప్రీవియస్ గా నేర్చుకున్నటువంటి బిట్టు. 1 న్యూటన్ మీటర్ అంటే 1 జౌల్ అన్నమాట. కాబట్టి ఏమైంది జౌల్ పర్ సెకండ్. ఆ జౌల్ పర్ సెకండ్ ఏమంటారు అంటే జౌల్ పర్ సెకండ్ నే వాట్ అంటారు. వాట్ అంటారు. సో 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. సో ఫైనల్ గా పవర్ యూనిట్స్ ఏంటండి అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్, జౌల్ పర్ సెకండ్, వాట్. ఓకే. సో ఇది ఇక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ ఏంటి, ఇది ఇక్కడ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. దీనికి నాకు డైమెన్షనల్ ఫార్ములా కావాలి. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి, MLT లాగా కన్వర్ట్ చేయాలి. యువర్ టార్గెట్ ఇన్ ద చాప్టర్ ఈస్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ MLT ఫార్మ్. న్యూటన్ మీటర్ పర్ సెకండ్. న్యూటన్ అంటే ఏంటి, 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మట్టి సో అయిపోయింది. న్యూటన్ అంటే ఇక్కడ కేజీ మీటర్ పర్ ఇంకేదాకా వస్తాను. సెకండ్ స్క్వేర్ ఇంటూ న్యూటన్ బదులు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసేసాం. తర్వాత ఏంటి మీటర్ అండి, మీటర్ రాశాను బై సెకండ్. సో దీన్ని సింప్లిఫై చేసి నాకు ఏది వచ్చిందో చెప్పండి మీరు ఆన్ పేపర్. 2 minutes టైం తీసుకోండి అవసరమైతే. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్. దీన్ని సింప్లిఫై చేసి ఏది వచ్చిందో మీరు రెస్పాండ్ అయ్యి చెప్పండి. M1L2S-4. T4-3. కేజీ ఇది చెప్పండి నాకు, ఇది వద్దు ఇప్పుడే, ఇది చెప్పండి. kg ఆ, meter square మీటర్ s స్క్వేర్ power -3 సెకండ్ పవర్ -3. -3 ఆ and సింప్లిఫికేషన్ ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి చెప్తా. ఏం లేదు, ఈ సెకండ్ ఉంది కాబట్టి 1/2 అవుతుంది. సో సెకండ్ క్యూబ్ అవుతుంది కాబట్టి -3 పైకి తీసుకొస్తే -3 అయ్యింది. ఓకే. సో ఇప్పుడు చూడండి కేజీకి పవర్లో కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. 1 లెంత్ ఉంది. లెంత్ అంటే ఏంటి ఇక్కడ మీటర్. మీటర్ కి పవర్ లో కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 ఉంది. సో L2. నెక్స్ట్ సెకండ్. సెకండ్ అంటే టైం. టైం కి ఇక్కడ సెకండ్ కి పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -3 ఉంది కాబట్టి టీ దగ్గర -3 పెట్టడమే. సో ఆన్సర్ ఈజ్ ML2T⁻³ ML2T⁻³ అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం బిట్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకే. అయితే మీరు ఒక దానికి ఆన్సర్ చేయండి, నేను చెప్తా. ఇంకొకటి మీకు ఒక PDF అనేది షేర్ చేస్తా. ఏంటి అంటే అది ఒక్క నిమిషం. ఈ సెట్ ప్రీవియస్ 1 minute మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చూపిస్తే ఒక అవగాహన వస్తుంది. కనపడుతుందా?
ఎనీబడి రెస్పాండ్? ఎస్ సార్. కనపడుతుంది, ఇంకా జూమ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇది చూడండి, సెకండ్ బిట్ చూడండి, ఆన్సర్ చెప్పండి. టెన్ పవర్ మైనస్ 13 సార్. 13 ఎక్కడ ఉంది ఆప్షన్ లో? అదే 10 పవర్ మైనస్ 15. 10 పవర్ 15 మైనస్ 15 మీటర్స్. ఇది 2023లో సివిల్ సిఎస్సి ట్రిపుల్ వాళ్ళకి అడిగినటువంటి బిట్. సింపుల్ గా 1 మార్క్. మనం ఇందాక చెప్పింది అది. ఇలా అడుగుతారు, ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కెపాసిటెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్టి అండ్ ఐ ఈస్. ఇది సివిల్ వాళ్ళకి 2012లో అడిగినటువంటి బిట్. ఇలా అండ్ ఇది ఇంకా మీకు కెపాసిటెన్స్ చెప్పలేదు కాబట్టి మీకు ఐడియా ఉండదు. ఇది చేయండి. ఇఫ్ ఫోర్స్ ఎఫ్, వెలాసిటీ వి, టైమ్ టీ are taken as fundamental units, then the dimensions of mass are ఇది మీరు రేపు క్లాస్కి, అంటే నెక్స్ట్ క్లాస్, రేపు మార్నింగ్ రేపు పెట్టేటువంటి క్లాస్కి నాకు ఆన్సర్ చెప్పాలి. బిట్ నోట్ చేసుకోండి. ఇఫ్ ద ఫోర్స్ ఎఫ్, వెలాసిటీ వి, టైమ్ టీ are taken as fundamental units, then the dimensions of mass are f v power minus 1 into t, f v t power minus 1. f అంటే ఇక్కడ న్యూటన్నే తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ మాస్ కి కావాలి, మాస్ కి డైమెన్షనల్ ఫార్ములా కావాలి ఈ యొక్క రిలేషన్. ఓకేనా? అది రేపు మార్నింగ్ రేపు క్లాస్కి వచ్చేటప్పుడు చూడండి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ది మన సబ్జెక్ట్లో నోట్ చేసుకున్నారా అది బిట్? 1 minute. నోట్ చేసుకున్నారు. ఇది మెకానికల్ కి జూన్లో ఇచ్చినటువంటి బిట్. నెక్స్ట్ అలానే ఈ బిట్ కూడా నోట్ చేసుకోండి. ఇఫ్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ doubled, units of force and velocity is doubled, then the units of power will be be halved, be doubled, be quadrupled and remain unaffected. ఇది కూడా మెకానికల్ వాళ్ళకి 2023లో అడిగినటువంటి బిట్. ఈ రెండు బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ రేపు క్లాస్కి. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లాస్ క్లోజ్ చేస్తాను. అయిందా? నోట్ చేసుకున్నారమ్మా అది? ఈ రెండు, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్. సో ఇలాంటి బిట్సే ఉంటాయి కాబట్టి మీరు క్లాస్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత లేదు అంటే కనుక తర్వాత ఇబ్బంది పడతారు. ఈ సెట్లో మంచి ర్యాంక్ రావాలి అంటే ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మన యొక్క క్లాసెస్లో. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ టార్క్ అండ్ టార్క్. అసలు టార్క్ అంటే ఏంటి? టార్క్ అంటే ఏంటి అంటే ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ద షాఫ్ట్. Note down, torque means
ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ద షాఫ్ట్. సపోజ్ ఇది ఉంది, ఈ పెన్ లేదంటే ఒక చిన్న పేపర్ని రౌండ్గా చుట్టారు. ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ని రౌండ్గా చుట్టి ఇది ఇప్పుడు ఒక షాఫ్ట్ అనుకోండి, దీన్ని ఇలా టర్న్ చేశారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ట్విస్ట్ అయిపోతుంది. ఓకే, ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ ద టార్క్ అనమాట. సో దీనికి ఇక్కడ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ టార్క్ మీన్స్ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ ద టార్క్ అనమాట. ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్, లీవర్ ఆర్మ్. ఫోర్స్ అంటే నార్మల్గా ఉండేటువంటి మాస్ ఇంటూ యాక్సెలరేషన్, లీవర్ ఆర్మ్ అంటే డిస్టెన్స్ అది డిస్టెన్స్ అనమాట, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో యూనిట్స్ ఏమవుతాయి, మాస్ యూనిట్ ఏంటి కేజీ, యాక్సలరేషన్ యూనిట్ ఏంటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్టెన్స్ యూనిట్ ఏంటి మీటర్. సో ద ఫార్ములా వచ్చేసరికి కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సో టార్క్ హ్యావింగ్ ద యూనిట్స్ ఆఫ్ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో దీన్నే ఇంకొక విధంగా రాయొచ్చు, న్యూటన్స్ లో కన్వర్ట్ చేయండి. దీన్ని న్యూటన్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఫోర్స్ యూనిట్ ఏంటి న్యూటన్, లీవర్ ఆర్మ్ అంటే డిస్టెన్స్, సో మీటర్. సో టార్క్ హ్యావింగ్ ద యూనిట్ ఆఫ్ న్యూటన్ మీటర్, ఇది కూడా బిట్. టార్క్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అండి, టార్క్ కూడా ఫోర్స్ ఇంటూ లివర్ ఆర్మ్. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, కాబట్టి ఇంటూ లివర్ ఆర్మ్ అంటే డిస్టెన్స్. సో కేజీ మాస్ యూనిట్ వచ్చేసరికి కేజీ, యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్టెన్స్ యూనిట్ మీటర్. సో ఫైనల్గా ఏమైంది, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇది రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ లోకి తీసుకుంటే ఫోర్స్ అంటే యూనిట్స్ న్యూటన్, లివర్ ఆర్మ్ అంటే డిస్టెన్స్ కాబట్టి మీటర్. సో న్యూటన్ మీటర్, దట్ ఈస్ ద టార్క్. సో కానీ నీకు ఇక్కడ ఏంటి, నీ యొక్క టార్గెట్ మీరు డైమెన్షనల్ ఫార్ములా కావాలి. సో డైమెన్షనల్ ఫార్ములా కావాలి అంటే సింపుల్గా మీరు తీసుకోవాల్సింది మీటర్, లెంత్, టైం. చెప్పండి డైమెన్షనల్ ఫార్ములా ఏమైందో. m⁴1 l⁴2 t⁴ -2. m⁴1 l⁴2 t⁻−2. వై బికాస్ దీన్ని చూడండి, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ టూ. సో ప్రతిదీ కూడా మీరు ఇలా ఎంఎల్టీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే ఇవన్నీ బట్టి పట్టద్దు, మీరు జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. టార్క్ మీన్స్ ఇక్కడ ఫోర్స్ ఇంటూ లివర్ ఆర్మ్. సో న్యూటన్ మీటర్ అనేది ఇక్కడ ఒక యూనిట్ అవుతుంది. అలానే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్టెన్స్. మాస్ యూనిట్ కేజీ, యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్టెన్స్ యూనిట్ మీటర్. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, దాన్ని కేజీ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ పవర్ -2గా రాశారు. సో దాని నుండి ఎంఎల్ స్క్వేర్ t⁻−2. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క క్వాంటిటీని. ఓకే, సో ఎక్కువ టైం ఇంకా నేను ఇప్పటికే మనం దాదాపు 4 weeks నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి చెప్తున్నాం. ప్రతి ఒక్క క్వాంటిటీ గురించి చెప్పాలి అన్నా కూడా అవ్వదు. అయితే ఏంటంటే నేను మీకు ఒక పీడిఎఫ్ అనేది ఒకటి పంపిస్తాను, ఆ పీడిఎఫ్లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నెక్స్ట్ క్లాసెస్లో ఫిజిక్స్ క్లాసెస్లో అడగవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడతో మీకు అర్థమైందా, ఎంఎల్టీ అనేది ఎలా రాయాలి అనేది అర్థమైందా, అర్థం కాలేదా, ఇందులో ఏదైనా డౌట్ ఉందా ఎవరైనా అడగండి. మేజర్గా నాకు కావాల్సింది ఎంఎల్టీలోకి తీసుకురావాలి. ఎంఎల్టీలోకి తీసుకురావాలి అంటే ఫార్ములా తెలియాలి, యూనిట్ రావాలి, యూనిట్ నుంచి ఇలా ఎంఎల్టీలో కూర్చోబెట్టాలి. ఆ ఎంఎల్టీల మీదే మీకు బిట్ అనేది అడుగుతాడు. ఇందాక నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు చూపించాను అంటే ఇలా అడుగుతాడు రా బాబు అని చెప్పి చూపిస్తున్నా, మెయిన్ అది. ఓకే, కాబట్టి ఇది రాయటం మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకేసారి రాదు.
రోజుకి ఒక 4 పారామీటర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తా, దాంట్లో ఆన్సర్స్ కూడా ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసి క్రాస్ వెరిఫై చేసుకుంటా ఉంటాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం మెజర్మెంట్స్ గురించి చూద్దాం. మెజర్మెంట్స్ వచ్చేసరికి మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఎక్కువ ఫోకస్ అంతా కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద అడుగుతాడు. డైమెన్షనల్ ఫార్ములా. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజర్మెంట్స్ మీద చాలా తక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. సింపుల్ గా ఎర్రర్ అంటే ఏంటి, దేంతో మెజర్ చేస్తాం, వెర్నియర్ క్యాలిపర్స్, ఓకే, స్క్రూ గేజ్, ఇలాంటి 2 సింపుల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాని తర్వాత మనం డైరెక్ట్ కైనెటిక్స్ గురించి వెళ్తాం. సో నెక్స్ట్ మండేకి వచ్చేసరికి మీకు మెజర్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వీక్ లో నేను ఫిజిక్స్ కి సంబంధించి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. చాప్టర్ టెస్ట్ అంటే ఒక 40 బిట్స్ ఇస్తా. ఆ 40 బిట్స్ కూడా మీరు నాకు ఆన్సర్ చేయాలి. అయితే క్లాస్ టైంలో కాదు, విడి టైంలోనే, అదర్ టైంలోనే నేను పెడతాను. క్లాస్ టైంలో అయితే మళ్ళీ ఆ క్లాస్ టైం 40 బిట్స్కి మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆ 40 బిట్స్ మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. నాకు తేజ ఏదో డౌట్ అడుగుతున్నావు, పైకి వెళ్ళే కొద్దీ ప్రెజర్ ఏమవుతుందని, అదేనా డౌట్? తేజ ఉన్నావా? సల్లా తేజ సాయిరెడ్డి. ఓకే, ఇంకా అదర్ మెంబర్స్ ఏమైనా డౌట్ ఉందా? ఇంకొకటి, క్లాస్ పెట్టినప్పుడు క్లాస్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వరు, ఈ రోజు కుదరట్లేదు అని చెప్పండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు అటెండ్ అవ్వలేకపోతే కనుక నాకు పర్సనల్గా చెప్పండి. నిన్న ఈసీ వాళ్ళు ఈవినింగ్ సండే పెట్టామని మరి కోపం వచ్చిందో మరేమో కానీ, అంటే ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి మొన్న ఫ్రైడే క్యాన్సిల్ అయింది కాబట్టి మనం సండే పెట్టాల్సి వచ్చింది. ఓకే, రైట్. క్లోజ్ చేస్తున్నాను సెషన్.